సిబిఐ కస్టడీ కాదు బీజేపీ కస్టడీ అని లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కారు పార్టీ లీడర్ కల్వకుంట్ల కవిత మేడం అంటుంది. సిబిఐ ఆఫీసర్లు కస్టడీలకు తీసుకుంటారు కదా, కస్టడీ అయిపోయిందని కోర్టుకు తీసుకుపోతుంటే కవిత మేడం ఇట్లా అన్నది. మేడం ఇక చెప్పుండ్రి. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది, లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. రెండేళ్ల సంధి అడిగిన ప్రశ్నలు అడుగుడు ఉన్నది తప్పితే కొత్త ప్రశ్నలు అడుగుడు లేదట. బయట కమలం పువ్వు పార్టీ పెద్ద నాయకులు ఏం మాట్లాడుతున్నారో సిబిఐ అధికారులు కూడా గదే మాట్లాడుతున్నారట. కావాలనే రాజకీయ లబ్ధి కోసమే సెంట్రల్ సర్కార్ కేసు పెట్టి ఇట్లా బదనాం చేస్తుందనుకొచ్చింది. కానీ మొన్ననే మోడీ సార్ కూడా అనే సిబిఐ ఈడీ సంస్థలు అవిటి పని అవి చేసుకుంటా పోతాయి, పిఎం అయినా సీఎం అయినా తప్పు చేస్తే ఎవరిని ఇడిచిపెట్టాయని అన్నాడు. కానీ కల్వకుంట్ల కవిత మేడం ఏమో ఇట్లా అంటున్నది. కోర్టు కూడా కవిత మేడంకు మళ్ళా ఈ నెల 23 తారీఖు వరకు జైలుకు తోలింది. కానీ కవిత మేడం కూడా అనుకున్నదో లేదో లిక్కర్ స్కామ్ బిజినెస్ గురించి మాట్లాడుకునేటప్పుడు జైలుకు పోయే పరిస్థితి వస్తుందని అంటున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు.